హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మర్చిపోవద్దు దేవుడు చేసిన మేళ్ళు ఉపకారాల్లో ఏది మర్చిపోవద్దు అంటే ఈ 4-5 పాయింట్లే గుర్తుంటాయి. ఇల్లు, బిడ్డలు, పెళ్ళి, కారు. ఇంకేంటమ్మా? మీ ఆయన మనం చేయించి ఇచ్చిన బంగారపు గొలుసు. ఈయన మేళ్ళు చమకబారు మేళ్ళ 10 మంది శుద్ధులయ్యారు కదా. ఎంతమంది శుద్ధులయ్యారు ఏంటంటే 40 సంవత్సరాల పరిచర్యలో ఒక్క సంఘం కాదు ఇది, ఒక్క చోటు కాదు ఇది, ఒక్క కాంగ్రిగేషన్ కాదు ఇది. ఎన్ని గ్రామాలు, ఎన్ని పట్టణాలు, ఎన్ని ఊర్లు, ఎన్ని విధాలుగా మీ టీవీ ద్వారా, రేడియో ద్వారా సంవత్సరాల తరబడి చేసిన సేవలో అనేకులు మేలు పొందిన వాళ్ళు ఉన్నారు. కనీసం ఒక్కడన్నా నేను ఈ పరిచర్య ద్వారా దీవించబడ్డానని చెబుతాడేమో అని ఆశపడుతున్నానండి. ప్రభువుకి వచ్చి కృతజ్ఞతలు చెప్పినోడిని బట్టి సంతోషపడ్డా, మర్చిపోయిన వాళ్ళు 9 మంది గురించి బాధపడ్డా? వచ్చినోడిని చూసుకొని సంతోషపడచ్చు, రానోళ్ళ గురించి బాధ ఎందుకు మనకి? ఇంకా ఏంటండి, మీటికి వచ్చే వాళ్ళ గురించి నాకు బాధ లేదు, నమ్మకం ఉన్న వాళ్ళ గురించి బాధ లేదు. తప్పిపోతున్నారు చూడండి, తప్పుదారి పెట్టారు చూడండి, జారిపోయారు చూడండి, మర్చిపోయారు చూడండి, దేవునికి దూరం అయిపోతున్నారు చూడండి, వాళ్ళ గురించే నా బాధ అండి. అన్యుడు వచ్చాడండి, కొత్తోడు వచ్చాడు, పాతోళ్ళు రాలా. కొత్తగా ప్రభువుని నమ్ముకున్న మా తాత ముత్తాతల నుంచి మేము అబ్రహాము సంతానం ఉన్నవాళ్ళు రాలా, ధర్మశాస్త్రం అంతా ఎరిగిన వాళ్ళు రాలా. ఏంటండి, ఈరోజు అదే జరుగుతుందండి. కొత్తగా రక్షించబడ్డ వారికి ఉన్నంత నమ్మకత్వము, కృతజ్ఞత, 1 సంవత్సరంలో వారికి అన్ని మేలు జరిగితే 40 సంవత్సరాల్లో, 30 సంవత్సరాల్లో, 10 సంవత్సరాల్లో నీకెన్ని మేలు జరిగాయి? ఎవరిది ఎక్కువ? ఎవరికి ఎక్కువ అంటే తండ్రితో ఉన్న భాగ్యం. ఎందుకు బుద్ధి వచ్చినప్పుడు ఏమనుకున్నాడు? నా తండ్రి ఇంటిలో పనోళ్ళకు కూడా సమృద్ధి అయిన ఆహారం ఉందే, ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయే, అంత చక్కటి వసతులు ఉన్నాయే, నేనేంట్రా బయటకు వచ్చేసి ఈ మోసగాళ్ళలో మధ్యలో చిక్కుకొని నాకు ఉన్నదంతా గుంజుకొని పోయారు వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు. ఎంత ఆధిక్యత నేను పోగొట్టుకున్నాను, ఎంత దరిద్ర బతుకు నేను బతుకుతున్నాను, ఏ హీన స్థితికి నేను వచ్చానని వాడు బుద్ధి తెచ్చుకొని వస్తే, నువ్వు అటువంటి వేస్టేజ్ లేకుండా హాయిగా నీ తండ్రితో ఎంజాయ్ చేసి మళ్ళీ పైగా ఏమంటున్నాడు? నేను నిన్ను సేవించానే. ఎప్పుడు నేను చేస్తున్నాను అనుకోవద్దండి. నేను చేసిన వలన కాదు దేవుని సేవ వచ్చింది, నన్ను చెయ్యమన్నది నేను చేసిన వలన నాకు దీవెన అది. నేను ఎవరికో దీవెనగా ఉండడం కాదు, నేను దీవించబడుతున్నాను. ఎప్పుడు అది గుర్తుపెట్టుకోవాలి. దేవునితో ఉండటమే గొప్ప భాగ్యం, దేవుని సేవ చెయ్యటమే ఒక గొప్ప భాగ్యం, దేవుని కొరకు ప్రయాసపడటమే ఒక గొప్ప భాగ్యం, అదొక గొప్ప అవకాశం. చాలామంది చెప్తుంటారండి, ఒక ఉద్యోగం కావాలంటే మీకు ట్రైనింగ్ ఇస్తున్నారా లేదా? అప్పుడు ఏదో స్టైపెండ్ ఇస్తారు మీకు. ఏంటి అర్థం? స్టైపెండ్ అంటే ఎంత అండి? 1 లక్ష రూపాయలు ఇస్తారా? ఏదో తినటానికి దారి ఖర్చుకి ఇస్తారు అంతే. నువ్వు ఆ ట్రైనింగ్ పీరియడ్లో పర్ఫెక్ట్ అయ్యాక కుదిరితే అప్పుడు ఏమిస్తారు? నీకు జాబ్ ఇస్తారు. అది లక్ష చట్టాలు పెట్టి, నియమాలు పెట్టి, టైమింగ్కి రావాలి, ఇన్ని రోజులు పని చేయాలి, ఇంత టైం పని చేయాలి, ఇన్ని గంటల పని అని ఒక పద్ధతి ప్రకారంగా నీకేమన్నా ఇస్తారు. అంతేనా? మరి దేవుని సేవ చేయడానికి ట్రైనింగ్ ఎక్కడ అనుకుంటున్నారు? దేవుని మందిరం అండి. దేవుని మందిరంలో 11 సంవత్సరాలు ఉన్నాను నేను, పోనీ 9 సంవత్సరాలు ఉన్నాను నేను, 2 సంవత్సరాలు నెలగిరిపోయాను అనుకోండి. 9 సంవత్సరాలు దేవుని మందిర పావరంలో ఉన్నాను. ఆ మోకాళ్ళ ప్రార్థన ఇప్పటికీ నేను చేయగలుగుతున్నాను. అక్కడ నేర్చుకున్న అన్నం ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, మనుషుడు గౌరవించకపోయినా, మనుషుడు మిస్అండర్స్టాండ్ చేసుకున్నా, ఎలా తగ్గించుకోవాలి, ఎలా అహం అణుచుకోవాలి, స్వార్థాన్ని సిలువ వేయాలనేది లెక్చర్లు ఇవ్వటం చాలా సులభం. నీ దాకా వచ్చేటప్పటికీ అది చాలా కష్టం. యవన కాలంలో కాడి మొయ్యకపోతే. ఈ రోజున ఈ 40 సంవత్సరాల సేవలో ఎవరు మేలు పొందారు? వారు ఎవరిని మహింపరుస్తారు? సహవాసాన్ని కాదు, సంఘాన్ని కాదు, సేవకుడిని కాదు. ఎవరిని మహింపరచమన్నారు? దేవునిని మహిమపరచాలి. ఈరోజు నా కృతజ్ఞత, ఆ స్తుతి లేకపోవటం అనేది
చూస్తున్నాము. అంత్య దినములలో మనుషులు కృతజ్ఞత లేనివారిగా ఉంటారు. ఈ సహవాసపు పుట్టుపూర్వత్వాలు తెలియని వారు, త్యాగం తెలియని వారు, ప్రయాస తెలియని వారు, అవసరతలు తెలియని వారు, గురి ఏంటి భారం ఏంటని ఎరగని వారు ఈ రోజుల్లో ఎందరో ఉన్నారు. కనుక దేవుడు చేసిన కార్యాలను మనం చెప్పటం ద్వారా, కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా దేవునికి మహిమ చెల్లిద్దాం. ప్రార్థన. నా బలమంతా నీదేనయ్యా, నా సమయమంతా నీకేనయ్యా, నా ఆదాయమంతా నీదేనయ్యా. నేనేమై ఉన్నానో అది నీవు, నీ కృపను బట్టేనయ్యా. నేను ఎక్కడున్నా నీ సాక్షిగా ఉండాలయ్యా. నీ ఇంటిలో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, నీ కాలేజీలో ఉన్నా, హాస్టల్లో ఉన్నా, నేను ఈ ఊరిలో ఉన్నా, ఆ ఊరిలో ఉన్నా, నేను బస్ ఎక్కినా, ట్రైన్ ఎక్కినా, ఫ్లైట్ ఎక్కినా నీ సాక్షిగా ఉండాలయ్యా. నిన్నే మహిమపరచాలయ్యా. ఈరోజు ఆ రోజు ఏ రోజైనా నీ కొరకేనయ్యా. తండ్రి, బాల్యం నుండి యవ్వన కాలం వరకు, యవ్వనం నుండి వృద్ధాప్యం వరకు, ఈ లోకాన్ని విడిచే వరకు నీ కోసమే బ్రతుకుతారయ్యా. ఈ కల్వరి పరిచర్ల ద్వారా ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది ఎక్కడెక్కడ ఏ ఏ విధంగా దీవించబడ్డారో, ఎన్నెన్ని అద్భుతాలు వారి జీవితాల్లో చూశారో, వారందరూ నీకు ఇష్టలుగా ఉండడానికి సహాయం చేయ్యా. వారందరూ నీకు ఇష్టలు గుట్టే చాలయ్యా. నీకు నమ్మకస్తులు గుట్టే చాలయ్యా. నిన్ను మహిమపరిచేవారు గుట్టే చాలయ్యా. నీవు మెచ్చితే చాలయ్యా. నీ రాజ్యంలో మేమందరం కలిసి ఉంటాం కాబట్టి ఈ భూలోకంలో కలవకపోయినా నీ రాజ్యంలో యుగయుగాలు తరతరాలు ఉండే భాగ్యం మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చి ప్రార్థించి హెచ్చరించబడిన మనందరికీ, దీవించబడిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు నువ్వు సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా.